వెల్కమ్ టు పల్లవి టీవీ. నిన్న తెలంగాణ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఒక 10 సూచనలైతే చేయడం జరిగింది. అయితే ఆ సూచనలు వెనక అసలు కారణం ఏంటి? మాట్లాడదాం. మనతో పాటు ఎకనామిస్ట్ సుభాష్ బాబు గారున్నారు. సార్ గుడ్ ఈవెనింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఓవరాల్‌గా నిన్న ప్రధాని మోడీ చేసిన స్టేట్‌మెంట్ ఏదైతే ఉందో అంటే గోల్డ్ కొనకండి 1 ఇయర్ వరకు. తర్వాత కొంచెం పొదుపులో ఉండండి. ఆడంబరాలకు వెళ్ళకండి. ఈవీ వెహికల్స్ ఎక్కువ అట్లా 10 సూచనలైతే చేయడం జరిగింది. మెయిన్ ఈ ఆ! సూచనలు అంటే సంస్కరణల దిశగా? లేకపోతే సంక్షోభం వస్తుందని చెప్తున్నారా? లేకపోతే అంటే ఏంది అంటే క్రైసిస్ ఏదైనా వస్తుంది జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారా? ఎలా అర్థం చేసుకోవాలి సార్? వెల్ గుడ్ ఈవినింగ్ అందరికీను. నమస్కారం. నేను మోడీ గారు చెప్పింది పూర్తిగా నేను ఎక్స్‌పెక్ట్ చేయకపోయినా మోస్ట్ ఆఫ్ ఇట్ వాస్ ఎక్స్‌పెక్టెడ్. ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ మన ఇండియాలో పెరగలేదు. ఓకే. గ్లోబల్‌గా ఆయిల్ ప్రైసెస్ చాలా పెరిగిపోయి ఇండియా కూడా చాలా హై ప్రైస్‌లో ఆయిల్ కొంటోంది. ఓకే. ఆ ప్రైస్ ఇంక్రీజ్ పాస్ ఆన్ చేయలేదు కన్స్యూమర్స్‌కి. అంటే మీలాంటి మాలాంటి వాళ్ళకి ఎవరికీ పాస్ ఆన్ చేయలేదు. హ్మ్. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ అన్నీ కూడా పాత రేట్స్‌లోనే అందరికి ఇస్తున్నారు. అది ఎలక్షన్స్ కారణం అవ్వచ్చు. లేకపోతే ప్రజలంటే ఓకే. మనం కొంచెం క్వెషన్ చేద్దాం. వార్ అయిపోతుందేమో అని హోప్‌తో అయ్యుండొచ్చు. వాటెవర్ ఇట్ ఈస్ ఎక్స్‌ట్రా ప్రైస్ బర్డెన్‌ని పాస్ ఆన్ చేయలేదు మన కంట్రీలో. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో అది డెఫినిట్‌గా దట్ లీడ్స్ టు ప్రాబ్లమ్ ఫర్ ది గవర్నమెంట్. వాళ్ళ ఫైనాన్సెస్ అనేవి దెబ్బతింటున్నాయి. ఓకే. ఈ కాంటెక్స్ట్‌లో ఆయన ఇచ్చిన మైల్డ్ సజెషన్ యాస్ ఎ ఫ్యామిలీ ఎల్డర్ ఆఫ్ ది కంట్రీ ఆయన ఇచ్చిన సజెషన్ ఏమిటంటే మీరు గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. గోల్డ్ కొనకండి. పెళ్ళిళ్ళు అవును. అవ్వనండి, వేరే ఫంక్షన్స్ అయినా సరే మీరు గోల్డ్ కొనకండి. హ్మ్. అంతేకాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా మీరు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ చేయండి. ట్రై చేయండి. అంటే మెయిన్ ఇప్పుడు అండ్ గోల్డ్ కొనవద్దు అనడంలో మెయిన్ ఉద్దేశ్యం ఒకసారి చెప్పండి? మెయిన్ అది మనం ఓ 10 చెప్పాడు. మనం ఒక్కొక్కటి దాన్ని డీకోడ్ చేసుకుంటా రావచ్చు. యాహ్! గోల్డ్ ఆయన గోల్డ్ కొనొద్దు అని చెప్పడంలో ఉద్దేశమే నా మైండ్‌లో ఏమైండొచ్చంటే గోల్డ్ మనం ఇంపోర్ట్ చేస్తాం ఇండియా. ఓకే. ఇండియాలో గోల్డ్ తయారవ్వదు ఎక్కువ. Majority ఓకే. gold is imported into India because India is the largest consumer of gold in the world. మనం మాక్సిమం మనమే కొంటాం, మనమే కన్జ్యూమ్ చేస్తాం గోల్డ్‌ని. మిగతా దేశాల్లో ఓకే. ఆర్‌బీఐ వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ కొంటాయి కానీ, మన హ్మ్. దేశంలో మన ఆర్‌బీఐ కొంటుంది, మనం కూడా కొంటాం. ఓకే. మనందరికీ గోల్డ్ అంటే చాలా మనకి ఇష్టం కాబట్టి, మన ఎమోషన్. ఇండియన్ ఫ్యామిలీస్‌లో ఎమోషన్, సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి. సో, దేర్‌ఫోర్ గోల్డ్ మనం ఇండియా ఇంపోర్ట్ చేస్తుంది. మన డిమాండ్ కానీ పెరిగిపోతే గోల్డ్‌కి ఇండియా ఎక్కువ ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది ఆబ్వియస్‌గా. అంటే దానికి ఎక్కువ డాలర్స్ ఖర్చు పెట్టాలి. ఫారెన్ ఎక్స్‌చేంజ్ ఖర్చు పెట్టాలి. ఓకే. ప్రస్తుతం ఉన్న ఫారెన్ ఎక్స్‌చేంజ్ కొంచెం రిజర్వ్స్ జాగ్రత్తగా మేనేజ్ చేయాలి కాబట్టి నా ఉద్దేశంలో మోడీ గారు ఆ అడ్వైస్ ఇచ్చారు మనకి. అందుకని దాంట్లో మనం ఎక్కువ దాని గురించి మనం వరీ అవ్వకూడదు నా లెక్కలో. ఇంకోటి చెప్తే మనం అంటే మీరు ఇంతకుముందు అన్నట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోమని చెప్పారు. ఈవీ వెహికల్స్ ఎక్కువగా వాడమని చెప్పడం జరిగింది. సో, అండ్ సోలార్‌కి సంబంధించిన పంప్స్ ఎక్కువగా వాడమని చెప్పడం జరిగింది. అంటే ఇవి దేనికోసం సార్? దాంట్లో మెసేజ్ క్లియర్‌గా ఉంది కదా! అంటే మన పెట్రోల్, డీజిల్ తక్కువ కన్జ్యూమ్ చేయండి. మెట్రోలో రైలు వెళ్ళమన్నారాయన. మెట్రో హ్మ్. వాడమన్నారు. ఈవీలు వాడమన్నారు. దాని అర్థం ఏంటంటే మనం పెట్రోల్ అండ్ డీజిల్ కన్జంప్షన్ తగ్గించుకుందాం కాన్షియస్‌గా. అంటే ఒక ఓకే. ఒక దేశంలో మనం 140,00,00,000, 150,00,00,000 జనాభాలో ఈ మెసేజ్ కానీ ప్రైమ్ మినిస్టర్ నుంచి డైరెక్ట్‌గా వెళ్తే అట్‌లీస్ట్ హ్మ్. కన్సంప్షన్ తగ్గుతుంది. పూర్తిగా ఓకే. ఆయన అనుకున్నంత తగ్గకపోయినా భారీగా తగ్గుతుంది కన్సంప్షన్. అది హోప్ చేద్దాం. అది అది మనం కన్సంప్షన్ తగ్గించుకుంటే మనం ఉన్న రిజర్వ్స్ ఇంకొంచెం ఎక్కువ టైంకి వస్తాయి మనకి. ఈ లోపల వార్ కానీ సర్దుమణిగి అది నార్మల్‌గా అయిపోతే మనకి ఇష్యూ లేదప్పుడు. కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్ లైఫ్. సార్ ఇంకోటి ముఖ్యమైన విషయం చూస్తే ఎరువులు అంటే రసాయనాలకు సంబంధించిన ఎరువులు కూడా ఎక్కువ వాడొద్దు అని అంటే ఇంకొక స్టేట్‌మెంట్ చేయడం. అది కూడా ఇంపోర్ట్ బేస్ మీద చెప్పడం జరిగిందా? ప్లస్ ఇంకోటి ఇంపోర్ట్ బేసిస్ మీద ఆరోగ్యపరంగా ఓకే. ఇంపోర్ట్ బేస్ మీద చెప్పడం జరిగింది. ఆయన ఓకే. ఒకటే సెంటెన్స్‌లో ఆయన ఫ్యూయల్, తేల్ తర్వాత గోల్డ్ అండ్ ఫెర్టిలైజర్స్ గురించి కూడా చెప్పారు. ఒకటే బ్రెత్‌లో. సో, అది కూడా ఇంపోర్ట్ నుంచి వస్తుంది కాబట్టి ఫెర్టిలైజర్ ఇది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో వాడే ఇది రా మెటీరియల్స్.
అక్కడ మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫారిన్ ఎక్స్చేంజ్‌లో అది కూడా మనం తగ్గించుకోవాలని ఆయన ప్లాన్ అది. అంటే ప్రెజెంట్ సిట్యుయేషన్ సార్. మొత్తం ఇప్పుడు మోడీ గారు చెప్పిన 10 సూచనలయితే ఏవైతే ఉన్నాయో, ఆడంబరాలు గూడా తగ్గించుకోండి, ఎక్కువగా ఖర్చు చేసుకోండి అనంటే, అంటే చాలా మందికి ఒక భయం మిడిల్ క్లాస్‌కి ముఖ్యంగా ఏందంటే, ఏదైనా క్రైసిస్ వస్తుందా అనేసి ఒక గుబులు భయం అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. కొంచెం మార్కెట్‌ల పైన గూడా ఈరోజు ఎఫెక్ట్ అయితే కొంచెం, కొంచెం ఒక లిటిల్ బిట్ అయితే కనిపించింది. అంటే మెయిన్ ఉద్దేశ్యం ఇప్పుడు ఈ విధంగా స్టేట్‌మెంట్ ఇయ్యడానికి మెయిన్ కారణం అంటే నిజంగానే పెద్ద సంక్షోభం అయితే ఏమన్నా వస్తుందా? నా ఎస్టిమేట్‌లో వార్ కొంచెం ఎక్కువ డ్రాగ్ అవుతోంది. ఓకే. వారం 10 డేస్ బ్యాకే ఆల్మోస్ట్ సీజ్ ఫైర్ అయిపోయింది అనుకున్నాం. అయిందా లేదో తెలీదు. అవ్వలేదు. మళ్ళీ అమెరికా వాళ్ళు ఇరాన్ మీద బాగా సీరియస్ అవుతున్నారు. 2, 3 మిసైల్స్ వేస్తున్నారు. వీళ్ళు వాళ్ళ మీద వేస్తున్నారు. సో, ఈ సిట్యుయేషన్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయడం అట్‌లీస్ట్ మన ఓన్ హౌస్ మన ఆర్డర్‌లో పెట్టుకుంటే మనం బయట నుంచి హ్మ్. వచ్చే థ్రెట్స్‌ని మనం హ్యాండిల్ చేయగలం. నంబర్ 1. నంబర్ 2 ఓకే. ఆయన ఆడంబరం పోవద్దనడానికి కారణం ఏంటంటే, మనం ఫారిన్ డెస్టినేషన్స్ వెడ్డింగ్స్ కానీ, ఓకే. ఫారిన్ విజిట్స్ కానీ చేస్తే ఫారిన్ ఎక్స్‌చేంజ్‌లో మనకి ప్రెషర్ అవుతుంది మన మీద. అంతే తప్ప హ్మ్. మన ఓన్ కన్జంప్షన్ తగ్గించుకోమని చెప్పలేదు. అంటే మన ఇండియాలో ఓకే. పెళ్లి చేసుకొని మనం పెట్టే ఖర్చు ఐయామ్ ష్యూర్ గవర్నమెంట్ విల్ ఎంకరేజ్. మనం పెడితే ఆబ్వియస్‌గా మన ఎకానమీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం ఖర్చు పెడితే మనం. ఇదే మనం ఓకే. ఇటలీకో, ఫ్రాన్స్‌కో వెళ్ళిపోయి ఓ 250, 300 పీపుల్ గో దేర్ స్పెండ్ మేబీ కపుల్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆ ఖర్చు తగ్గించుకోమని చెప్తారు. అంతే తప్ప మనకి ఆర్థిక సంక్షోభం లేదు. అలాంటివేం లేవు. అంటే ఒక ఒక రిసోర్స్ కానీ స్కేర్స్‌గా అవుతుంది అనుకున్నప్పుడు మన ఇంట్లో కూడా మనం జాగ్రత్త పడతాం. ఓకే. జాగ్రత్తగా ఓకే. వాడుకుందాం. ఇది సప్లై తక్కువలో అయ్యేలా ఉంది అనుకుంటాం మనం. అలాగే ఆయన ఎల్‌పీజీ కూడా జాగ్రత్తగా వాడమని చెప్పారాయన. కుకింగ్ కూడా జాగ్రత్తగా వాడమని చెప్పారాయన. సోలార్ ఓకే. నో కు సోలార్ యుటిలైజ్ చేసుకోవచ్చు. కుకింగ్‌లో పామ్ సోలార్ ఆయిల్ గూడా కొంచెం తెలియదు కదా! జాగ్రత్తగా వాడాలని చెప్పడం నేను. కరెక్ట్. ఇవన్నీ కూడా నేను ఒకటే బేసిస్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ కన్జర్వేషన్. హుహు. డాలర్ మనం క జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. డాలర్ మన కరెన్సీ రిజర్వ్స్‌ని కాపాడుకోవాలి. ఒక కామన్ మ్యాన్‌కి అర్థమయ్యే విధంగా చెప్పండి సార్ ఒకసారి ఎట్లా డాలర్‌లో మనం కాపాడుకోవాలంటే? అంటే మనం ఇంపోర్ట్ తగ్గించుకుంటే డాలర్స్ ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు. మన దగ్గర ఉన్న డాలర్స్ మనం అట్టి పెట్టుకుంటాం మనం. దాన్ని ఎక్కడ హ్మ్. అవసరం అక్కడ వాడుకుంటాం మనం. ఇప్పుడు చాలా ఓకే. మనం ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఆయిల్ కాకుండా మనం చాలా ఇంపోర్ట్ చేస్తాం మనం. డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ అవ్వచ్చు, వేరే ఎక్విప్‌మెంట్ అవ్వచ్చు అన్ని ఇంపోర్ట్ చేస్తాం. అవి హ్మ్. నెసెసరీ ఇంపోర్ట్స్. వాటిని డిలే చేయలేం. సో, అన్నీ మనం డాలర్స్ ఖర్చు పెట్టేస్తే మనకు డాలర్ తక్కువ అవుతుంది మన దగ్గర. అందుకని థేర్‌ఫోర్ ఎక్కడ అవాయిడ్ చేయగలం అక్కడ అవాయిడ్ చేయమని చెప్తారాయన. ఓకే. సార్ ఇప్పుడు మీరు గ్లోబల్‌కి సంబంధించిన ఎకానమీ అంటే గ్లోబల్ వైస్ ఏం జరుగుతుందో మిడిల్ ఈస్ట్‌లో అన్నీ కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తుంటారు గదా! ప్రెజెంట్ ఏంటి సార్ సిట్యుయేషన్ ఇప్పుడు యుద్ధం వల్ల అంటే గ్లోబల్ వైస్ ఎఫెక్ట్ అయితే ఏ విధంగా ఉంది? అంటే ముడి చమురు గాని, మిగతా ఏ విషయమైనా అంటే ఇప్పటికైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌లో అయితే మూవ్‌మెంట్ అయితే కనిపియట్లేదు నౌకలకు సంబంధించి. ఏంటి ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి గ్లోబల్ వైస్ గాని? అంటే ఇరాన్, యూఎస్ఏ అనే గాదు. మొత్తం అన్ని దేశాలకు సంబంధించి ఆ విధంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది కదలికలు ఆగిపోయినాయి గదా! ఇప్పుడు ఏంటి ప్రపంచానికి సంబంధించి ఏ విధంగా ఉంది ఎకానమీ? ఎకానమీ చాలా ఇబ్బందిలో ఉంది ప్రపంచంలో కూడా. మనది కూడా ఇబ్బందిలో అంటే పూర్తిగా ఇబ్బంది అనకూడదు కానీ, మనం డెఫినిట్‌గా మన డిస్కంఫర్ట్‌లో అయితే ఉన్నాం మనం. ఓకే. మనకి 80% ఆయిల్ బిల్ కాబట్టి మనకి ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. సో, మన ఓన్ ఎకానమీ కూడా కొంచెం స్లో డౌన్ అవుతోంది. ఇంతకుముందు 7% జీడీపీ అనుకున్న ఇప్పుడు 6.5 6.6% జీడీపీ అంటున్నారు. సో, డెఫినిట్‌గా మనకి ఇబ్బందిగానే ఉంది. మిగతా దేశాలు కూడా చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ వార్ వల్ల. ఈ వార్ ఎందుకొచ్చిందో ఎవరికీ తెలీదు. ఎప్పుడు ఆగుతుందో తెలియట్లేదు. ఐ హోప్ ఇట్ రియల్లీ గెట్స్ ఓవర్ వెరీ వెరీ సూన్. దానికి హుహు. సిగ్నల్స్ అయితే ఉన్నాయి ఆగుద్దని. ఇరాన్ వాళ్ళు కూడా వాళ్ళు కొన్ని సీజ్‌ఫైర్ ఆప్షన్స్ చెప్పారు. అమెరికా వాళ్ళు ఒప్పుకోలేదు. మళ్ళీ ఒప్పుకుంటారు. సంథింగ్ లైక్ దట్ గోయింగ్ ఆన్. నా ఎస్టిమేట్‌లో ఇంకొక వారం, 10 రోజుల్లో వార్ అయితే ఆగిపోతుంది. అది అది ఆల్‌మోస్ట్ సర్టెనిటీయే. వార్ ఆగిపోయినా సరే ఇప్పుడు మనం ఇప్పుడు వార్ ఆగిపోయినా సరే కోలుకోవడానికి మినిమమ్ మళ్ళీ ఆ రేంజ్‌కి మనము అంటే ఇన్‌ఫ్లేషన్ గాని అది రీచ్ అవ్వాలంటే వృద్ధి రేటు అది రీచ్ అవ్వాలంటే మినిమమ్ 4-5 ఇయర్స్ పడుతుందనేసి కొన్ని ఆర్టికల్స్ చెప్తున్నాయి. నిజమా అందులో? ఇయర్స్ కాదు. డెఫినిట్‌గా 6 మంత్స్ టు 1 ఇయర్ పడుతుంది మనకి. ఓకే. ఎందుకంటే మన సప్లై చైన్ మన ఆయిల్ ఇంపోర్ట్ సప్లై చైన్ అవ్వచ్చు.
మిగతా మనం ఎక్స్‌పోర్ట్ చేసే కొన్ని గూడ్స్ మిడిల్ ఈస్ట్‌కి మొత్తం ఈ మన ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి 6 మంత్స్ అనేది డెఫినిట్‌గా పడుతుంది మనకది. మళ్ళీ ఎకానమీ ఫుల్ బ్యాక్ ఆన్ ట్రాక్ రాడానికి. అది 4, 5 ఇయర్స్ డెఫినిట్‌గా అంత పట్టదు. నా ఎస్టిమేట్‌లో 6 మంత్స్ లోపలే మనం ఈ 26 ఫైనాన్షియల్ ఇయర్ మనం ఇబ్బందిలోనే ఉంటుంది మనకి. 6-8 మంత్స్ పడుతుంది మనకి డెఫినిట్‌గా. అంటే ఇప్పుడు మోడీ అనౌన్స్ చేసిన కొన్ని 10 సూచనలు ఏవైతే ఉన్నాయో అది లాంగ్ టర్మ్‌లో అట్లే కంటిన్యూ చేస్తే లాంగ్ టర్మ్‌లో దాని ఎఫెక్ట్ అయితే దాని ఫ్రూట్స్ ఏమన్నా మనకు వస్తాయా సార్ ఖచ్చితంగా? వస్తాయి. డెఫినిట్‌గా వస్తాయి. డెఫినిట్‌గా వస్తాయి. ఎందుకంటే ఒక లిమిటెడ్ రిసోర్స్ మనం ఎక్స్‌టెండెడ్ పీరియడ్‌లో దాన్ని వాడుకుంటాం మనం. సడెన్‌గా అబ్రప్ట్‌గా మనం కన్జ్యూమ్ చేసి దాన్ని ఖాళీ చేయట్లేదు ఆ రిసోర్స్‌ని. ఈ లోపల ఓకే. కానీ మన రిసోర్స్ కానీ రీఫిల్లింగ్ అయితే మనకి ప్రాబ్లమ్ లేదు. దట్స్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. ఓకే సార్. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. థాంక్ యూ.